హలో అండి అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు అంటే నిన్నటి వ్లాగ్ అనమాట. నేనైతే మార్నింగే ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసేసుకుని ఇంట్లో పని అంతా కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకుని, ఇంకా మా పెద్ద అబ్బాయి కల్కి మూవీ చూడలేదనమాట. ఆడు హాస్టల్ నుంచి మొన్న హోమ్ సిక్ అని చెప్పేసి వచ్చాడు. ఇంకా కల్కి మూవీ చూస్తాను అంటే అని చెప్పేసి మార్నింగ్ 11కి కల్కి మూవీకి వెళ్ళామన్నమాట. మా చిన్న అబ్బాయికి లంచ్ బాక్స్ గురించి తొందరగా అయిపోతుందని చెప్పేసి లంచ్ బాక్స్ ఇచ్చేసి మూవీకి అయితే వెళ్ళామన్నమాట. మా ఇంట్లో అందరూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్. మీరు ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారా? కామెంట్ చేయండి. మేము వెళ్ళిన థియేటర్ వచ్చేసి వీపీసీ అంటారండి, అమలాపురంలో ఉంటుంది. మేమైతే సినిమా అయిపోయినాక 2:30 ఆ టైంకి బయటకైతే వచ్చేసాము. ఇలా వచ్చేటప్పుడైతే మా అబ్బాయి ఇది తీసాడనమాట. ఇది కాంప్లెక్స్కి దగ్గరలో ఉంటుంది, ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డుకి మధ్యలో అయితే క్లాక్ టవర్ ఉంటుందన్నమాట. ఇలా నేనైతే ఈ మొక్కని ఎప్పుడో వేసానండి. ఇదైతే ఎండిపోయిందని చెప్పేసి పక్కన పడేసానమాట. మొన్న వర్షం వచ్చింది కదా, వర్షం వచ్చినప్పుడైతే ఇలా మొత్తం చిగురు వచ్చేసి దానికి ఉన్న గింజలు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పడి మొక్కలు అయితే వచ్చినాయి. చూడండి ఎంత బాగుందో కదా, బాగా వచ్చింది. తర్వాత మేమైతే మా అబ్బాయి 4కి అలా చిన్నోడు వచ్చేసిన తర్వాత మేము అందరం కలిసి అలా వెళ్తూ ఉంటే, నేను ఎప్పటి నుంచో అయితే ఈ పువ్వులను చూస్తూ ఉంటానన్నమాట. కదంబం పువ్వులు కలర్ అయితే రాలేదని చెప్పేసి అనుకున్నాను. ఒకసారి చూద్దామని చెప్పేసి పైకి వస్తే పువ్వులు అయితే చాలా పువ్వులు ఉన్నాయండి, కలర్ వచ్చేసి ఉన్నాయన్నమాట. ఇలా అయితే పువ్వులు నేనైతే 108 కోసుకుని ఇంకా శుక్రవారం కదా పూజ చేద్దామని చెప్పేసి తెచ్చాను అనమాట. ఈ పువ్వులు శ్రావణ మాసంలోనే పూస్తాయి, అలాగే ఆషాఢంలో ముందే ఒక్కొక్కసారి పూసేస్తాయి అన్నమాట. ఆషాఢంలో ఒకసారి అయిపోతుంది, శ్రావణ మాసంలో కూడా మొదటి వారం రెండో వారం అలా ఉంటుంది. తర్వాత నుంచి అయితే మనకి దొరకవు అనమాట. ఆల్రెడీ ఈ పువ్వులు నేను చూస్తూ ఉన్నాను, ఒకసారి అయితే పూసేసినాయి, ఇది మళ్ళీ సెకండ్ టైం అనమాట. ఇంకా మళ్ళీ వర్షం వస్తే ఈ పువ్వులు రాలిపోతూ ఉంటాయి అన్నమాట. వర్షం వస్తే పని చేయవు, అందుకని చెప్పేసి ఇంకా ఫ్రైడే కాబట్టి పువ్వులన్నీ కూడా 108 తెచ్చుకుని పూజనైతే చేసుకుందామని చెప్పేసి అయితే తెచ్చానమాట. ఇలా వచ్చిన తర్వాత నేనైతే రొయ్యల బిర్యానీ చేసేసానండి. ఇలా అయితే నేను రొయ్యల్ని బాగా వేయించుకుని, అలాగే తాలింపు ఉల్లిపాయలు వేసేసిన తర్వాత అల్లం వేసేసి, నేను చేసిన బియ్యం అయితే చిట్టు ముత్యాల బియ్యం అంటారు కదా, అవన్నమాట. ఈ బియ్యాన్ని అప్పటికప్పుడే మనం బిర్యానీ చేసేటప్పుడు కడిగి వేసేసుకోవాలండి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, ముందే కడిగేస్తే నానిపోయి మయానికి అయితే విరిగిపోతుంది అనమాట. ఇలా అయితే నేను మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి నేనైతే ఎప్పుడు కుక్కర్లో చేస్తానన్నమాట. ఇది గ్లాస్కి వచ్చేసి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే వేయాలన్నమాట. ఇలా వేసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఇలా అయితే బిర్యానీ చేసేసిన తర్వాత ఫ్రైడే కాబట్టి నేనైతే మొత్తం గ్యాస్ స్టవ్ అంతా కూడా కడిగేసుకుని ఇలా నీట్గా అయితే నైట్ టైం పడుకునే ముందు పెట్టేస్తాను. ఇలా అయితే మొత్తం నీట్గా ఉంచుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా నైట్ అయితే కిచెన్ ఎలా నీట్గా ఉంచుకుంటాను. అలాగే ఫ్రైడే కాబట్టి అంతా కడిగేసి పెట్టుకున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.